బిగ్ టీవీ కథనాలు సంచలనం సృష్టిస్తున్నాయి. రాధాకిషన్ రావు, భుజంగరావు కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఇప్పటికే బయటపెట్టింది బిగ్ టీవీ. ప్రస్తుతం బిగ్ టీవీ చేతికి మరో కీలకమైన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా దొరికింది. ఫోన్ ట్యాపింగ్ ఎలా చేశారో విచారణలో పూసగుచ్చినట్లుగా చెప్పారు ప్రణీత్ రావు. ఇందులో హరీష్ రావు పేరును పోలీసుల ముందు చెప్పారు. తనను ఐ న్యూస్ ఎండీ శ్రవణ్ రావుతో టచ్ లో ఉండాలని ప్రభాకర్ రావుతో హరీష్ రావు చెప్పారని స్టేట్మెంట్ లో చెప్పారు. హరీష్ రావు తరపున శ్రవణ్ రావు ఎప్పటికప్పుడు ఫోన్ నంబర్స్ ను ఇచ్చారని అంగీకరించారు. శ్రవణ్ రావు ఇచ్చిన ఫోన్ నెంబర్స్ ను ప్రణీత్ రావు ట్రాక్ చేశారు. ప్రస్తుతం శ్రవణ్ రావు విదేశాల్లో ఉన్నారు. అయితే ప్రతిపక్ష నేతలకు సంబంధించిన డబ్బును ట్రాక్ చేసి పట్టుకున్నట్టుగా ప్రణీత్ రావు యాక్సెప్ట్ కూడా చేశారు. బీఆర్ఎస్ ఆ పార్టీ నేతల ప్రయోజనాల కోసమే పనిచేశామని ప్రణీత్ రావు ఒప్పుకున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూపై పూర్తి డీటెయిల్స్ ను మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో స్టేట్మెంట్స్ అయితే ఇప్పటికే మనం బయట పెట్టాము. అయితే ఈ స్టేట్మెంట్స్ లో కొన్ని కీలకమైన కన్ఫెషన్స్ కూడా వాళ్ళు ఒప్పుకున్నట్టు మనకు తెలుస్తోంది. సో ప్రెసెంట్ దీనిపైన అప్డేట్స్ ఏంటి? అయితే నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉండబోతోంది? ఫోన్ ట్యాపింగ్ కేసులో మొట్టమొదటిగా అరెస్ట్ అయింది ప్రణీత్ రావు, దుగ్గ్యాల ప్రణీత్ రావు. ఈయన యాక్సిలరీ ప్రమోషన్తో అటు డిఎస్పీగా అయ్యారు. వాస్తవానికి ఎస్ఐగా ఆయన పనిచేశారు. ఆ తర్వాత ప్రభాకర్ రావుతో ఉన్న సాన్నిధ్యంతో ఆయన్ను ఎస్ఐబిలోకి తీసుకున్నారు. అక్కడే ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందారు. ఆ తర్వాత ఆయనకు ఇందులో అసాధారణ ప్రతిభ చూపిస్తున్నారనే కారణంతో ఆయనకు డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చి ఆ ఎస్ఐబిలోనే పెట్టారు. ప్రస్తుతానికి ఆ ప్రణీత్ రావు ఇచ్చిన వాంగ్మూలం కాపీని ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. ప్రణీత్ రావు ఏం చెప్పాడు అనే దానిపైన మరికొన్ని సంచలన విషయాలు ప్రణీత్ రావు కూడా వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకురావడానికి ఏ రకంగా అనైతిక చర్యలకు పాల్పడింది, తాము చేస్తున్నది అనైతికమని తెలుసు, ఆ అక్రమం అని తెలుసు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏ రకంగా ప్రయత్నించారనేది కూడా ప్రణీత్ రావు ఆయన స్వయంగా ఒప్పుకున్నారు. కొన్నేళ్ల పాటు ఎస్ఐబి అటు పోలీసులు కష్టపడి సేకరించిన డాటానంతా కూడా తాము పట్టుబడక తప్పదు అని తెలిసి తామే స్వయంగా ధ్వంసం చేశామంటూ అటు ప్రణీత్ రావు స్వయంగా ఒప్పుకున్నాడు. ఇవి కనుక ధ్వంసం చేయకపోతే తాము చట్టపరంగా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న కారణంతో దాన్నంతా కూడా ధ్వంసం చేశామంటూ ప్రణీత్ రావు స్వయంగా పోలీసుల విచారణలో వెల్లడించారు. అదే విషయాన్ని ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ పైన ప్రణీత్ రావు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ని ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నారు. వాస్తవానికి హరీష్ రావు ఆయన ఇన్సిస్ట్ చేశారు. అప్పుడు ప్రభాకర్ రావుకి చెప్పారు. ప్రణీత్ రావుని అటు ఐ న్యూస్ ఎండీ శ్రవణ్ రావుతో టచ్లో ఉండాలంటూ ఆయన చెప్పడంతో ప్రణీత్ రావు ఐ న్యూస్ ఎండీ శ్రవణ్ రావుతో టచ్లోకి వెళ్ళారు. శ్రవణ్ రావు అటు బీఆర్ఎస్ వ్యతిరేకులకు సంబంధించిన ఫోన్ నెంబర్లన్నీ కూడా ఇచ్చేవాళ్ళు. అట్లనే పార్టీలో కొంత అసంతృప్తులు ఎవరెవరైతే ఉన్నారో వాటికి సంబంధించిన వివరాలన్నింటినీ, వాళ్ళకి సంబంధించిన పేర్లన్నింటినీ కూడా ప్రణీత్ రావుకి ఇచ్చేవాళ్ళు. ప్రణీత్ రావు వాటినన్నింటినీ కూడా మానిటర్ చేసి వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ రకమైన ముందడుగు వేయబోతున్నారు తదితర వివరాలన్నింటినీ కూడా ప్రభాకర్ రావుకు తెలియజెప్పేవాళ్ళు. ప్రభాకర్ రావుతో చెప్పడంతో పాటు ఇటు ప్రతిపక్ష పార్టీ నేతల కదలికలు, వాళ్ళ వ్యూహాలు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎటువంటి లావాదేవీలు నిర్వహిస్తున్నారు, వీటినన్నింటినీ తిరుపతి అన్న, భుజంగరావు, అట్లనే అటు రాధాకిషన్ రావు వీళ్ళ ముగ్గురికి చెప్పేవాళ్ళు. వాళ్ళ ముగ్గురు వేర్వేరు పోలీస్ ఆఫీసర్లకు చెప్పి అటు ప్రతిపక్షాలకు సంబంధించిన వాహనాలను అడ్డుకోవడం, వాళ్ళకు సంబంధించిన నగదును పట్టుకునే ప్రయత్నాలు చేశారు అనే విషయాన్ని వెల్లడించారు. ఎలాగైనా సరే మూడోసారి అధికారంలో ఖచ్చితంగా వచ్చి తీరుతామన్న ధీమాతో ఉన్నాం. కానీ ఎలక్షన్లు వచ్చిన తర్వాత అంత పరిస్థితి తారుమారైపోయింది. ప్రభుత్వం మారిపోవడంతో ఇప్పుడు తాము చేసిన ఇవన్నీ కూడా బయటకు వస్తాయి అనేది భయాందోళనకు గురయ్యారు. వెంటనే దీనిపైన ప్రభాకర్ రావు ఆదేశాలు ఇచ్చారు. వెంటనే అక్కడ ఉన్నాయన్నీ కూడా ధ్వంసం చేయాలని చెప్పడంతో మొత్తం అన్నిటినీ కూడా ధ్వంసం చేసాం. కొన్ని ప్రైవేట్ అంటే వీళ్ళకి సంబంధించిన వ్యక్తిగత ఫోన్లలో కూడా ఆ డేటానంతా కూడా సేకరించి పెట్టుకున్నాం. ఆ డేటాను కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ధ్వంసం చేయాల్సి వచ్చింది అని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎస్ఐబి కొన్నేళ్ల పాటు శ్రమించి ఏదైతే సేకరించిందో ఎక్స్ట్రీమిస్ట్కి సంబంధించి మావోయిస్టులకు సంబంధించిన సమాచారం అంతా కూడా అవే హార్డ్ డిస్క్లలో ఉన్నాయి. ఆ హార్డ్ డిస్క్లను అన్నింటినీ కూడా అక్కడ ఎస్ఐబిలో పనిచేస్తున్న ఆఫీసర్ సహాయంతో వాటిని అన్నింటినీ కూడా
ధ్వంసం చేసేసాము, ఆ స్థానంలో కొత్త హార్డ్ డిస్క్లను ఏర్పాటు చేసాము. ఇదంతా కూడా అనైతికమని తెలిసినప్పటికీ కూడా మరొక దారి లేదు, గత్యంతరం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది కాబట్టి తాము చేసిన అక్రమాలన్నీ కూడా తెలిసిపోతాయి, తాము చేసిన అనైతిక చర్యలన్నీ కూడా తెలిసిపోతాయన్న భయంతో ప్రభాకర్ రావు ఆదేశాలతో వీటినన్నింటినీ కూడా ధ్వంసం చేసేసామంటూ అటు ప్రణీత్ రావు తన వాంగ్మూలంలో వెల్లడించారు. ఇప్పటికే ప్రణీత్ రావు అనేక విషయాలను చెప్పడం జరిగింది. అటు ప్రభాకర్ రావు ఆదేశాలతోని ఏ రకంగా ఎవరెవరిపైన నిఘా పెట్టింది తదితర వివరాలన్నింటినీ కూడా వెల్లడించారు. మాజీ మంత్రి హరీష్ రావు అటు ప్రభాకర్ రావుకి చెప్పారు, ప్రణీత్ రావుని శ్రవణ్ రావుతో టచ్లో ఉండాలని చెప్పడంతో అటు శ్రవణ్ రావు ప్రణీత్ రావుతో టచ్లో ఉన్నారు. శ్రవణ్ రావు అనేక నంబర్లు ఇచ్చేవాళ్ళు, ఆ నంబర్లన్నింటినీ కూడా మానిటర్ చేస్తూ ఈ రకంగా చేశామంటూ అంటూ ప్రణీత్ రావు అయితే వాంగ్మూలాన్ని ఇచ్చారు. ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ పైన ప్రణీత్ రావు ఇచ్చిన కన్ఫెషన్ కాపీని ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. ఇప్పటికే అటు భుజంగరావు